హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగాజేశ్వి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజైతే నేను మా నైబర్స్ వాళ్ళ మ్యారేజ్కి అయితే అటెండ్ అవుతున్నానండి. మ్యారేజ్ అంటే ఫస్ట్ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, పెళ్లి కూతుర్ని చేస్తున్నారు ఈరోజు. అండ్ అలాగే కూరలు పెట్టడం అండ్ తలంబ్రాల బియ్యం కలపడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. నేను మీకోసం తలంబ్రాల బియ్యం ఎలా కలుపుతారో చూపిస్తానండి. అండ్ మీరు కూడా నాతో పాటు ఈ ఈ కార్యక్రమాన్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? పిడికిడి తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరని నవ్వేని పెళ్లి కూతురు, పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాన్ల నడిమి పెళ్లి కూతురు, పేరంటాన్ల నడిమి పెళ్లి కూతురు, విభు పేరుగుచ్చు సిగ్గుపడి పెళ్లి కూతురు, పిడికిలి తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరని నవ్వేని పెళ్లి కూతురు, పేరు. తలంబ్రాల బియ్యం కలిపిన తర్వాత రోకలికైతే గోల్డ్ రింగు కానీ గోల్డ్ది ఏదైనా వేస్తారండి. ఇక్కడ గోల్డ్ చైన్ వేశారు. ఈ గోల్డ్ చైన్ వేసిన తర్వాత ఆ రోకలితో కలిపిన తలంబ్రాల బియ్యాన్ని అయితే మామూలుగా దంచుతారు. అలా దంచిన తర్వాత ఆ తలంబ్రాల బియ్యాన్ని అయితే 9 మంది దంచుతారండి. ఇలా దంచిన తర్వాత ఆ బియ్యాన్ని 3 సార్లు ఆ బుట్టలో వేస్తారు. పక్కన ఇంకొక బుట్ట ఉంది కదా, దాంట్లో వేస్తారండి. ముందుగా అయితే బియ్యాన్ని కలిపిన తర్వాత రోకలికి గోల్డ్ చైన్ కానీ గోల్డ్ రింగు కానీ పెట్టి దానితో దంచినట్లుగా చేసి బియ్యాన్ని అయితే ముత్తైదువులంతా తీసి వేరొక బుట్టలో వేస్తారు. బియ్యాన్ని అయితే ముత్తైదువులందరూ 5 కానీ 9 మంది కానీ కలిసి బియ్యాన్ని పసుపు ఎక్కువగా వేసి కలుపుతారండి. పసుపు కనిపించాలని బియ్యం తలంబ్రాలకైతే ఇలా కలుపుతారు. అందరూ కలిసి కలుపుతారు. ఇలా అయితే ఇందాక నేను చెప్పాను కదండి, రోకలికి ఇలా గోల్డ్ చైన్ కానీ ఏదైనా వేసి అలా ముత్తైదువులందరూ పట్టుకొని
బియ్యాన్ని దంచిన తర్వాత అలా రోకలితో అందులోని బియ్యాన్ని వేరొక బుట్టలోకి వేస్తారు. ఇలా 3 టైమ్స్ వేస్తారు. ఇలా ముత్తైదువులందరూ వేయచ్చు. ఫస్ట్ ఒక 5గురు వేసిన తర్వాత ముత్తైదువులందరితో ఇలా తలంబ్రాల బియ్యాన్ని అయితే పోయిస్తారండి.